5లో కూడా ఇప్పుడు నెల్లిమర్ల ప్రకటించారు లోకం మాధవి అని విజయనగరం. అది కూడా ఏదో మార్చేస్తారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ అడుగుతుంది, అక్కడ టీడీపీకి ఇచ్చేసి ఈవిడ ఏదో విశాఖ సౌత్కి ఏదో పంపిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అలాగే గుంటూరు వెస్ట్ వెళ్ళాలనుకుంటే ఇది కూడా టీడీపీకి వెళ్ళిపోతున్నారు. అంటే మరి ఇది ఏ తరహా పొత్తు, ఏ తరహా ఇద్దరి మధ్య కాంప్రమైజ్ జరిగింది టీడీపీ జనసేన మధ్య? పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నారు? అంటే నెల్లిమర్ల మారుస్తారని వీళ్ళు ప్రచారం ఓకే, ఏదైనా లేదు కదా. అంటే నియోజకవర్గాల పేర్లు కూడా ప్రకటించకుండా 24 స్థానాలు తీసేసుకొని ఇప్పుడు అవసరమైతే అందులో తెలియదు కాబట్టి గుంటూరు వెస్ట్ అయినట్టు వరకు మాదే అనుకుంది జనసేన. పాపం ఆయన ఎవరో ఉన్నారు, భవన్ శ్రీనివాస్ యాదవ్ ఏదో భవన్. ఇప్పుడు ఆయన కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు ఈయన తీసుకో రేపు పొద్దున అన్ని చోట్ల అలా అనుకుంటే ఇంకేంటి, ఎక్కడిస్తారా 24 అంటే 19? ఏంటంటే ఇప్పుడు సత్తెనపల్లి, వాస్తవంగా సత్తెనపల్లి గుంటూరు జిల్లాలో పొన్నూరు, తర్వాత గుంటూరు 2 ఈ 3 కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నాయి కాబట్టి ఆ 3 సీట్లు ఆశించింది వైసీపీ, జనసేన. ఆశించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, దాన్ని ముందే తెలివిగా, అంటే నేను కొన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి ప్రకటించినప్పుడే చెప్పా, పవన్ కళ్యాణ్కి బ్యాండ్ పడబోతుంది, చంద్రబాబు తనదైన స్టైల్లో కథ నడబోతున్నాడని. కింద పచ్చి బూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కరెక్టే అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఎక్కువగా తిట్టేవాళ్లే ఉంటారు. ఎందుకంటే అదొక మనం దాన్ని ఏమంటామంటే ఆ భ్రమల్లోక